शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। హరి ఓం. బాలకృష్ణుడి పట్ల తల్లిగా యశోద పొందినటువంటి అదృష్టాన్ని చూసి అది విన్నటువంటి పరీక్షిత్ తెల్లబోయి శుకమహర్షిని అడిగాడు, జగదీశ్వరునికి చన్నిచ్చు తల్లిగా ఏమి నోము నోచి ఈ యశోద, పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ అని అడిగాడు. అసలు తల్లి తల్లి అంటూ లోకములకన్నిటికీ తండ్రి అయినటువంటి వాడికి, తల్లి అవసరం లేకుండా ఉండిపోయిన వాడికి పాలివ్వడం ఏమిటయా? తన స్తన్యంలోంచి ఇంత పుణ్యం ఎలా సంపాదించింది యశోద నాకు చెప్పని అడిగాడు. అప్పుడు శుకబ్రహ్మ చెప్పారు, అక్కడ ఉన్నటువంటి యశోద నందులు పూర్వజన్మలో ధరాద్రోణులు, వాళ్ళు వసువులలో ఒకడు, ఆయన భార్య ధర. వాళ్ళిద్దరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే కృష్ణావతారం వస్తోంది, మీరు కూడా మీ అంశలతో భూమి మీదకి వెళ్ళమన్నాడు ఆయన. వాళ్ళన్నారు, మేము వెళ్ళం భూమి మీదకి, ఒక్క వరం ఇస్తే వెడతాం, కృష్ణ భగవానుణ్ణి తల్లిదండ్రులమన్న ప్రేమతో లాలించి పోషించగలిగినటువంటి అనుగ్రహం మాకు ఇస్తే వెడతామన్నారు. మీరిటువంటి కోరిక కోరుకున్నారు కాబట్టి అనుగ్రహిస్తున్నాను, వెళ్ళమన్నారు. అందుకని నందయశోదలుగా వచ్చారు. కన్నతల్లి దేవకీదేవి కన్నా పెంచిన తల్లి యశోద కృష్ణుడితో అనుగ్రహాన్ని ఎక్కువ పెట్టుకున్న దాంట్లో మళ్ళీ ఒక చమత్కారం వచ్చింది. నందుడు కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని గ్రహించాడు, పురాణ పురుషుడు అని తెలుసుకున్నాడు. నేను ఇన్నాళ్ళు పెంచినవాడు సామాన్యుడు కాడు, పురుషోత్తముడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణావతారమని తెలుసుకున్నాడు కాబట్టి నందుడు మళ్ళీ పుట్టాడు అనడానికి ఆధారం దొరకలేదు. కానీ యశోద కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక కోరిక కోరింది. మనస్సీదతి మే కృష్ణ తవ కళ్యాణ వీక్షణే దర్శయస్వ రమానాథ జగదానందకారక అని అడిగింది. నువ్వు ఎన్నో కళ్యాణాలు చేసుకున్నావు, ఒక్కటి కూడా నేను చూడలేదు. ఎందుకని? నందవ్రజాన్ని విడిచిపెట్టి మధురానగరానికి వెళ్ళాక కళ్యాణాలు జరిగాయి, ఇన్ని కళ్యాణాలు అయ్యాయి, ఒక్కటి చూడలేదు. నీ బాల్యక్రీడలన్నీ చూశాను, నా కొడుకు అన్న వ్యామోహం నాకుంది, ఒక్క కళ్యాణం నేను చూడడానికి వీలుగా చేసుకోమని. ఆయన అన్నాడు, అమ్మా ఈ అవతారంలో నా కళ్యాణాలు అయిపోయాయి కాబట్టి ఒక పని చేస్తాను, నువ్వు కోరిన కోరిక కాదనకూడదు, అమ్మగా ఉన్నావు, అమ్మగా నిన్ను అనుగ్రహించిన వాడను కాబట్టి అమ్మ మాట నేను కూడా కాదనను. అంటే అందులో మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, పరమేశ్వరుడంతటి వాడు అమ్మగా ఒక ఆమెని స్వీకరిస్తే ఆమె కోరికకి కట్టుబడ్డాడు, ఆ ధర్మాన్ని మనం ఆచరించాలి. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం, ఈ అవతారంలో కుదరదమ్మా, శ్రీశైలంలో నీ కోరిక పూర్తి చేస్తానన్నాడు. శ్రీశైలాలు రెండున్నాయి, ఒకటి దిగువ శ్రీశైలం, ఒకటి ఎగువ శ్రీశైలం. దిగువ శ్రీశైలం తిరుపతి, ఎగువ శ్రీశైలం జ్యోతిర్లింగం ఉన్న క్షేత్రం, కింద నుంచి పైకెడుతుంది ఉపాసన. కరచరణాదులతో కూడిన మూర్తిని పట్టుకుని అరూపరూపి అయి కాళ్ళు చేతులు లేని మూర్తి ఉపాసనలోంచి నిర్గుణంలోకి వెళ్ళాలి. అందుని కింద నుంచి పైకెడితే దిగువ శ్రీశైలం, ఎగువ శ్రీశైలం. సంస్కృతంలో శ్రీని ద్రవిడ భాషలో తిరు అంటారు, శైలం మలై, తిరుమల అంటే శ్రీశైలం, కాబట్టి తిరుమల కొండ మీద తీరుస్తానన్నాడు. అందుకని అక్కడ ఉన్నటువంటి యశోదాదేవిని ఇక్కడికి తీసుకొచ్చి వకుళమాతగా మళ్ళీ ప్రవేశపెట్టాడు. అందుకే మీరు భవిష్యోత్తర పురాణాన్ని పరిశీలిస్తే అసలు వకుళమాత పుట్టుక కానీ, వకుళమాత ఎలా పెరిగిందన్న విషయం కానీ ఎక్కడా లేదు. ఆమె పరమేశ్వరుని మెడలోని పొగడపూల మాల, అందుకని వకుళమాల అని పిలిచారు ఆవిడ్ని. ఒక్కొక్కచో కొన్ని శ్లోకాలు చూస్తే బకుళమాల అన్న పేరు కూడా ఆవిడికి ఉంది. ఆ వకుళమాల ఆదివరాహస్వామి వారి దగ్గర ఉండేది, ఎలా పాచకిగా ఉండేది, ఆవిడ వంట చేసి పెట్టేది. అమ్మ పనేమిటి, ఎంత పెద్దవాడైనా కొడుకు, ఆయన జిల్లా కలెక్టర్ కానివ్వండి, అమ్మ ఏం చేస్తుంది, మా అబ్బాయికి చారిలా పెడితే ఇష్టమమ్మా అని తన చేతులతో చారు పెట్టుకుంటుందమ్మ. మా అబ్బాయికి రాత్రివేళ కందిగుండ నెయ్యి వేసుకు తింటే ఇష్టమని కందిగుండ అన్నం పెడుతుంది. అమ్మకి కొడుకు కడుపు తడవడం, కొడుకు అన్నం పెట్టడమే ఇష్టం.
అందుకే వకుళమాత మొదట ఎక్కడికి వెళ్ళింది అంటే ఆదివరాహమూర్తి దగ్గరికి వెళ్ళింది. ఎప్పుడు వెళ్ళింది ఎవ్వరికీ తెలియదు. ఎందుకని? ఆదివరాహస్వామి వెంకటేశ్వరుడు కొండ మీద కలుసుకుంటే బ్రహ్మాది దేవతలందరూ ఆకాశంలో నిలబడ్డారు. ఎందుకని? ఒకే విష్ణువు 2 రూపాలతో కలుసుకున్నాడు. అది చిత్రం. శివకేశవులు కలుసుకుంటే విచిత్రం అనొచ్చు, ఒక విష్ణువే 2గా కలుసుకున్నాడు. అందుకే ఇప్పటికీ ఆ క్షేత్రం వరాహక్షేత్రం అని పిలుస్తారు దాన్ని. వరాహక్షేత్రం అన్న పేరు ఉంది కాబట్టే ఆ క్షేత్రం నిలబడింది. అసలు రహస్యం. ఒకానొకప్పుడు దక్షిణ భారతదేశంలో ఏ క్షేత్రం కనపడితే ఆ క్షేత్రాలన్నీ ధ్వంసం చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగినటువంటి పరిపాలకులు, సనాతన ధర్మమునందు విశ్వాసము లేనటువంటి వాళ్ళు దక్షిణ దేశంలో దండయాత్ర చేయడానికి వెళ్ళిపోతూ తిరుమల కొండ దగ్గరికి వచ్చి అడిగారు, పైన ఏముంది వీళ్ళందరూ ఎడుతున్నారని. వరాహక్షేత్రం ఉందన్నారు. వరాహక్షేత్రం అంటే ఏమిటన్నారు? వరాహం అంటే పంది, అక్కడ అడవి పంది తిరుగుతూ ఉంటుంది, పూజ చేస్తారన్నారు. చిచి 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 పందికి పూజ, దూరంగా పదండని వెళ్ళిపోయారు. వరాహక్షేత్రం అని పేరుండబట్టే ఆ క్షేత్రం దక్కింది యథార్థానికి. ఇంతకన్నా ఇంకా లోతుగా వివరాలు నేను చెప్పక్కర్లేదు, మీరు చరిత్ర పరిశీలిస్తే అవగతం అవుతుంది. కాబట్టి అక్కడ మొట్టమొదట వెళ్ళిన వాడు వరాహస్వామి. ఆ వరాహస్వామిని వెంకటేశ్వర స్వామి కలుసుకున్నారు. ఒక రకమైన మూలిక కోసం వెతుకుతూ కలుసుకున్నారు. కలుసుకున్నప్పుడు సూకరములు అంటే పంది రూపంలో ఉన్న సేవకులే ముందు వెడుతున్నారు. చెట్టు తొర్రలోకి వెళ్ళినటువంటి వెంకటేశ్వరుణ్ణి పిలిచారు బయటికి. ఇద్దరూ కలుసుకున్నారు. కలుసుకున్నప్పుడు దేవతలందరూ ఆకాశంలో నిలబడి పుష్పవృష్టి కురిపించారు. ఆయన ఎందుకు వచ్చాడో, కలియుగంలో ఏం చెయ్యాలనుకుంటున్నాడో అర్థమైంది ఆదివరాహస్వామికి. వెంకటేశ్వర స్వామి అన్నారు, ఇప్పుడు నా దగ్గర లక్ష్మి లేదు కాబట్టి నాకు కొద్దిగా ఇక్కడ ఉండడానికి స్థలం ఇప్పించండి అని అడిగారు. అంటే కలియుగం లక్షణం, ముందెవడొచ్చి జెండా పాతాడో వాడిదే భూమి. ఆదివరాహస్వామి వెళ్ళారు కాబట్టి ఆయనదే భూమి. ఆయన కొనుక్కుని ఎక్కడ రాయించుకున్నారు, ఎక్కడా లేదు పురాణంలో. కలియుగ ధర్మాన్ని ఈశ్వరుడు కూడా చూపిస్తాడు. కాబట్టి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వాడు అడిగితే ఆయన అన్నారు, ఇది కలియుగం, స్థలం మౌల్యేన గృహ్యతాం, డబ్బిచ్చి తీసుకోండి, కొంత భూమి ఇస్తానన్నారు. ఆయన అన్నారు, లక్ష్మి లేదు, ఎక్కడి నుంచి ఇమ్మంటారు? ఇంకో మాట చెప్పండి అన్నారు. ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదమేవ వరం బ్రహ్మం దదామి కరుణానిధే. మీకు వరం ఇస్తాను. వెంకటాచల క్షేత్రానికి వచ్చిన వాడు మొట్టమొదట ఆదివరాహస్వామి దర్శనం చేయకపోతే వెంకటేశ్వర దర్శనం చేసినట్టుగా లెక్కలోకి తీసుకోం. 2, ప్రథమ నైవేద్యం ఆదివరాహస్వామికి పెట్టి వెంకటేశ్వర స్వామికి పెడతారు. ఉత్సవాలు వెంకటేశ్వరుడివి, ప్రథమ నైవేద్యం అంతా ఆదివరాహమూర్తిది అని ఇద్దరూ ఒప్పందం చేసుకున్న తర్వాత ఆదివరాహస్వామి వకుళమాతని పిలిచారు. నేను నీకు శ్యామాక ధాన్యం, దుంపలు, తేనె పంపుతుంటాను, ఈమె నీ దగ్గర ఉంటుంది, ఈమె నీ దగ్గర ఉండి నీకు తల్లిలా కాపాడుతుంటుంది అని వకుళమాతని వెంకటేశ్వరుడికి అప్పచెప్పారు. వకుళమాత వెంకటేశ్వర స్వామి వారితో కలిసి ఒక పుట్ట లోపల ఉంటుండేది. అసలు వకుళమాత వెంకటేశ్వరుడితో మాట్లాడిన మాటలు మీరు జాగ్రత్తగా భవిష్యోత్తర పురాణంలో గమనిస్తే ఆవిడ హృదయం ఏమిటో అర్థమవుతుంది. ఒకానొకప్పుడు వెంకటేశ్వర స్వామి వారు పద్మావతీదేవిని పరిణయం చేసుకోవడానికి ఒక గుర్రం మీద వెడితే పద్మావతీదేవి చెలికెత్తెలు రాళ్ళు పెట్టి కొట్టిన కారణం చేత ఆ గుర్రం పడిపోతే వెంకటేశ్వర స్వామి వారి ఒంటికి దెబ్బలు తగిలి రక్తం ఓడుతూ తిరిగి వచ్చారు పుట్టకి. వచ్చి ఓ తెల్లటి దుప్పటి పైనుంచి తల వరకు ముసుగు పెట్టుకుని పడుకున్నారు. భవిష్యోత్తర పురాణంలో వ్యాసుడన్నాడు, యథాయుగాంతే వటపత్రశాయి అన్నాడు. యుగాంతమునందు వటపత్రశాయి రావి ఆకు మీద ఎలా పడుకుంటాడో చిన్నపిల్లాళ్ళ అలా పడుకున్నాడు. ఆయన పడుకుని ఏడుస్తున్నాడు వెక్కి వెక్కి. వకుళమాత దగ్గరికి వెళ్ళి ఆ దుప్పటి ఇలా తీసి చూసింది. కన్నుల వెంట ధారల కింద నీళ్లు కారిపోతూ వెక్కిళ్ళు వస్తున్నాయి. నేను అబద్ధం చెప్పాను అనుకుంటే మీరు పురాణం చూడండి. ఆయన వెక్కి వెక్కి ఏడిచాడు. అంటే లోకంలో తన అవతార ప్రయోజనం నెరవేరడం కోసమని, పద్మావతి పరిణయం అయితే తప్ప ఆయన ఇచ్చిన వరం నెరవేరదు. అప్పుడు వకుళమాత ఆయనని చూసి ఒక మాట అంది ఆయనతోటి. ఆవిడంది, మనోగతం వదాదేశం గౌరవం మహిమాకృతా గౌరవం బలరామస్య దేవకీ వసుదేవయో దుఃఖం భవతి తాం దృష్ట్వా యభుక్తం భూతభావన విశ్వార్తి సంహర్త పుణ్యమూర్తే నమోస్తుతే అంది. ఆయన నాకు తల్లి అని అన్నాడు, కానీ వకుళమాత రూపంలో వచ్చిన తరువాత ఆవిడ వకుళమాత మాత్రం ఈయన నా కొడుకు అని చెప్పడానికి ఇష్టపడలేదు. అది చమత్కారం. వెంకటేశ్వరుడికి వకుళమాతకి ఉన్న అనుబంధంలో
మీరు చాలా జాగ్రత్తగా పురాణాన్ని పరిశీలిస్తే వీడు నా కొడుకు అని ఆవిడ చెప్పడాన్ని ఇష్టపడలేదు. ఆయన పరమాత్మ అని చెప్పింది. ఆయన నాకు తల్లి అన్నాడు. ఎందుకని? ఒక అవతారంలో వరం ఇచ్చాడు కాబట్టి ఈ అవతారంలో దాన్ని పూర్తి చెయ్యాలి కాబట్టి తన ధర్మం తాను నెరవేర్చాడు. ఇప్పుడు ఆవిడ ఎంత పెద్ద మాట అందంటే, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు వెంకటేశ్వర, నువ్వు ఏడవడానికి కారణం ఏమిటో చెప్పు. మనోగతం వదాదేశం, అసలు నీ మనసులో ఏముంది ఆదేశించు. నీకెవరి వల్ల కష్టం వచ్చింది? ఎవరైనా కన్నెపిల్లని చూసి ఇష్టపడ్డావా? నాకు చెప్పు, నేను ఎడతాను, రాయబారిగా దూతగా పెడతాను అని. వదాదేశం గౌరవం మయమాకృతాహ, చెప్పనంటావా? నా మీద ఒట్టు. నా మీద ఒట్టే కాదు, గౌరవం బలరామస్య. ఆవిడ ఎప్పుడు చెప్పినా వెంకటేశ్వరుడు నా కొడుకని చెప్పలా, దేవకీ వసుదేవుల కొడుకని చెప్పింది. అందుకే మీ అన్న బలరాముడి మీద ఒట్టు, దేవకీ వసుదేవయోహో, దేవకీ వసుదేవుల మీద ఒట్టు. అంతేకాదు, నువ్వు ఎవరు? నువ్వు మహానుభావుడివి. దుఃఖం భవతి తాం దృష్ట్వా, ఏడవలసిన అవసరం నీకేమిటి? నువ్వు ఏడుస్తూ కనబడితే నాకు ఏడుపు వస్తుంది, కాబట్టి నువ్వు ఏడవద్దు అని ఆవిడ ఓ మాట అంది. యభుక్తం భూతభావన, కొద్దిగా ఏమైనా తినవయ్యా తండ్రి, కాస్త తిను అని. సర్వలోకార్తి సంహర్త, అన్ని లోకముల యొక్క ఆర్తిని హరించగలిగినవాడా, పుణ్యమూర్తే నమోస్తుతే, ఓ పుణ్యమూర్తి నీకు నమస్కరించుచున్నాను అంది. తల్లి భావనతో ఉంటే ఆ మాట అంటుందా? నేను నీకు నమస్కరించుచున్నానని కౌసల్య అందా ఎక్కడైనా? అనదు. వకుళమాత అంది. ఎందుకంది అంటే ఆవిడ దృష్టిలో వెంకటేశ్వరుడు కొడుకు కాడు, పరబ్రహ్మం. వెంకటేశ్వరుడి దృష్టిలో తల్లి. ఎందుకని? తనిచ్చిన మాట పూర్తయిపోవాలి కాబట్టి. నిజంగా తల్లి ఉంటుందా పరమేశ్వరుడికి? కానీ తల్లిగా గౌరవించాలి. కృష్ణావతారంలో మాట ఇచ్చాడు కాబట్టి మాట పూర్తి చేయడానికి ఈ మాట చెప్పాడు ఆయన. ఈ మాట చెప్పింది ఆవిడ. పోను అక్కడతో అయిపోయిందా? ఆయనే చెప్పాడు, అమ్మా గుర్రం ఎక్కి వెళ్ళమ్మా, నీకు కపిలతీర్థంలో కపిలేశ్వర లింగం కనపడుతుంది. శివానుగ్రహం లేకుండా ఏదీ సాధించలేమమ్మా. పరమశివలింగానికి అభిషేకం చెయ్యి, అభిషేకం చేసి నమస్కరించు. కళ్యాణం కురుమే దేవా, శివశంకరతే నమః, మా అబ్బాయికి పెళ్లి చేయించమని నమస్కారం చెయ్యమ్మా, నేను నమస్కారం చెప్పానని చెప్పమ్మా అన్నాడు. ఆవిడ వెళ్ళింది, కపిలలింగానికి నమస్కారం చేసి అగస్త్యాశ్రమానికి వెళ్ళింది. అసలు భవిష్యోత్తర పురాణంలో పెద్ద కీలకం అక్కడ చెప్పారు. వెంకటేశ్వరావతారానికి వకుళమాతకి ఉండే అనుబంధం గురించి అక్కడ చెప్పారు. ఆమె అగస్త్యాశ్రమంలో ఆ ధరణీదేవి యొక్క సేవకులు కొంతమంది, పద్మావతీదేవి చెలికెత్తెలు, ఆమె బాధపడుతోంది మళ్ళీ వెంకటేశ్వరుడు కనపడలేదని శివలింగానికి అభిషేకం చేయించడానికి వచ్చారు బృహస్పతి యొక్క వాక్కు మేరకి. అక్కడ కలుసుకుంది వకుళమాత. కలుసుకుని వాళ్ళని అడిగింది, మీ యొక్క చెలికెత్తే అయిన పద్మావతీదేవికి ఎవరు కనపడ్డారు, ఎందుకు జ్వరం వచ్చింది అని అడిగింది. ఎందుకు చేయిస్తున్నారు అభిషేకం అని. అప్పుడు పద్మావతీదేవి చెలికెత్తెలు వెంకటేశ్వర స్వామి వారి గురించి చెప్తూ ఆయన గొప్పతనం ఏమిటో, ఆయన ఎటువంటి వాడో చెప్పారు. చెప్పినప్పుడు వకుళమాత వాళ్ళతో మాట్లాడుతూ ఒక మాట చెప్పింది, నేను ప్రభాం న జానేద్య, నేను ఆ భగవానుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క వైభవాన్ని తెలుసుకోలేక ఒకానొకప్పుడు కృష్ణుడికి తల్లిగా ఉన్నాను యశోదగా. ఆ పిచ్చి పెట్టేసుకుని కృష్ణం ముకుందం తనయేతి మత్వా వృధా శరీరం పునరాగతం మమా అందావిడ. అంటే నేను వకుళమాతగా వెంకటేశ్వరుడికి తల్లిగా ఉన్నందుకు సంతోషిస్తున్నానని వకుళమాత చెప్పలేదు. ఆవిడ ఏం చెప్పిందో తెలుసా? వృధా శరీరం పునరాగతం మమ కృష్ణం ముకుందం తనయేతి మత్వా. ముకుందుడు అంటే మోక్షాన్ని ఇచ్చేవాడు. మోక్షమివ్వగలిగినటువంటి ముకుందుడైనటువంటి పరిపూర్ణావతారమైన కృష్ణుడికి ఒకనాడు పెంపుడు తల్లిగా ఉన్న నేను నందుడిలాగే ఆయన పరబ్రహ్మమని గుర్తిరిగి ఉంటే మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండేది కాదు. పిచ్చి పెట్టుకుని తల్లివి అన్న పిచ్చి పెట్టుకుని మళ్ళీ ఇంకా నీకు తల్లిగా ఉంటానని అడిగాను. ఏమైంది దానికి ఫలితం? వృధా శరీరం పునరాగతం మమ, మళ్ళీ శరీరంతో రావలసి వచ్చింది. అసలు నిజంగానే నీ వెర్రి కోరిక కోరి ఉండకపోతే నేను ఎప్పుడో భగవంతుని యందు ఐక్యమైపోయి ఉండేదాన్ని అని తాను తల్లిగా పిలవబడినందుకు ఆమె ఆక్రోశించింది. నేను ఇలా రావడం పొరపాటైంది, రాకుండా ఉంటే నేను భగవంతుని యందు ఐక్యమైపోయేదాన్నండి. దాని అర్థం ఏమిటంటే ఊర్ధ్వముఖ చలనం.
ఏదో వినాయకుడికి పార్వతీ పరమేశ్వరులతో అనుబంధం ఎలా ఉంటుందో అన్ని దేవతా స్వరూపాలకి ఉన్నటువంటి తల్లిదండ్రులతో అనుబంధం అలా ఉండదు. అది మారుతుంది ఒక్కొక్క కాలంలో. అది ఆరోహణ ప్రక్రియ యందు ఎవరు తల్లిదండ్రులుగా ఉన్నారో వాళ్ళు అలా అనిపించుకున్నందుకు భగవంతుని ఎందు చేరిపోతారు. అదే వినాయకుడికి పార్వతీ పరమేశ్వరులతో అలా ఉండదు. ఎందుకనంటే అవన్నీ పరబ్రహ్మస్వరూపాలే. అవి వైభవాన్ని ఆవిష్కరింపచేస్తాయి. అదే రామావతారం, కృష్ణావతారం, వెంకటేశ్వరావతారం దగ్గరికి వచ్చేటప్పటికి తల్లిగా వకుళమాత ఉన్నా, తండ్రిగా దశరథుడున్నా, తల్లిగా కౌసల్య ఉన్నా అది వాళ్ళ అభ్యున్నతికి కారణమవుతుంది తప్ప ఇప్పుడు వాళ్ళకొక గుడి కట్టి ఏదో పూజ చేస్తే వాళ్ళు అనుగ్రహించే దేవతా స్వరూపాలు అవుతారని నిర్ధారించడం మాత్రం సాహసం. కాబట్టి ఏమైంది అంటే ఆవిడ చిట్ట చివరికి ఈ మాట చెప్పి ధరణీదేవి దగ్గరికి వెళ్ళింది. ధరణీదేవి అడిగింది, ఎవరమ్మా వెంకటేశ్వరుడు, అసలు ఎక్కడుంటాడో, ఆ పిల్లాడికి తల్లి ఎవరు, తండ్రి ఎవరు నాకు చెప్పవలసింది అని అడిగింది. అడిగితే నేనే ఆయన తల్లిని అని చెప్పాలి. వెంకటేశ్వరుడైతే ఈమె మా అమ్మ అని చెప్పాడు. ఎందుకని? తన వాక్కు, తాను ఇచ్చిన మాట, తన ధర్మం తాను నిలబెట్టుకుంటాడు. లేకపోతే అమ్మని ఎలా చూడాలన్నది మనకు అర్థం కాదు. మనం అమ్మని ఎలా చూడాలో నేర్పడానికి ఆయన మనకు అలా నేర్పుతాడు తప్ప వకుళమాత మాత్రం ఏం చెప్పిందంటే నేను తల్లిని వెంకటేశ్వరుడికని ఆవిడ చెప్పుకోలేదు. ఆవిడేం చెప్పుకుందంటే ధరణీదేవితో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ దేవకీ జననీతస్య జనకః సూరనందనః, ఆయన యొక్క తల్లి దేవకీదేవి, ఆయన యొక్క తండ్రి శూరుని యొక్క కుమారుడైన వసుదేవుడు అంది. ఎక్కడైనా మళ్ళీ తల్లిదండ్రుల్ని చెప్పడంలో పొరపాటుగా అర్థం చేసుకుంటారేమో అని వసుదేవుడి తండ్రి పేరు కూడా చెప్పింది. చెప్పి జనకః శూరనందనః నిశాకర కులంతస్య, ఆయన పుట్టింది చంద్రవంశంలో పుట్టాడు. నామ్నా కృష్ణమితి స్మృతః, ఆయన పేరు కృష్ణుడు. ఇప్పుడు పాపములను పోగొట్టడానికి వచ్చాడు కాబట్టి వెంకటేశ్వరుడు అంటున్నారు. ఇప్పటికీ ఆయన పేరు కృష్ణుడే. ఆయన తల్లిదండ్రులు దేవకీ వసుదేవులే, అన్నగారు బలరాముడే, ఆయన యొక్క పేరు కృష్ణుడే అంటూ ఆవిడ వశిష్ఠగోత్రచోత్పన్నో నక్షత్రం శ్రవణం తథా, వశిష్ఠగోత్రంలో పుట్టాడు ఆయన, నక్షత్రం శ్రవణం నక్షత్రం అని చెప్పింది తప్ప ఎక్కడా నేను వెంకటేశ్వరుడి తల్లినని వకుళమాత చెప్పలేదు. పురాణాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేసినప్పుడు అనుబంధాలని చెప్పేటప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్త ఎంత పరాకుగా ఉంటుందో మనకి విశదమవుతుంది. అంటే వకుళమాత ఇంకానే తల్లిని 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 అని పట్టు కూర్చుంటే మళ్ళీ ఏదో వరమడికి ఏదో భ్రాంతితో మళ్ళీ లోపల మనసులో కారణం ఉండిపోతే మళ్ళీ పుట్టవలసి ఉంటుంది. సనత్కుమారాచార్యుల వారంతటి వారు సుబ్రహ్మణ్యుడిగా రావాల్సి వచ్చింది. దేవసేనని జయించాలని కోరికుండిపోతే త్రిపురారహస్యంలో చెప్పారు ఎందుకు వచ్చాడో ఆయన. మహాజ్ఞాని అయినటువంటి వాడు మళ్ళీ రావలసి వచ్చింది. కాబట్టి వకుళమాత కూడా యశోదాదేవిగా ఉండి కృష్ణం ముకుందం అని ఉంటే నందుళ్ళే అయిపోను. కృష్ణం ముకుందం తనయేతి మత్వా వృధా శరీరం పునరాగతం మమ అంది. కృష్ణుడు ముకుందుడని గుర్తెరగలేకపోయాను, మళ్ళీ తల్లిగా ఉండాలనుకుని వృధా శరీరంతో మళ్ళీ వచ్చానంది. ఈవిడ వైపు నుంచి ఇప్పుడు తెలుసుకుంది పరబ్రహ్మం అని, అందుకని ఆయన ఎందు ఐక్యం అవుతుంది. వెంకటేశ్వరుడి వైపు నుంచి ఆయన ఎప్పుడూ ధర్మాన్ని లోకానికి చూపించాలి. ఈశ్వరుడే లోకానికి ధర్మాన్ని చూపించకపోతే చూపించేవాడెవరు? రాముడు అవతారంగా వచ్చిన విష్ణు అయినా తండ్రి విషయంలో తండ్రి ధర్మాన్ని పాటించాలి, తల్లి విషయంలో తల్లి ధర్మాన్ని పాటించాలి, భార్య విషయంలో భార్య ధర్మాన్ని పాటించాలి, తమ్ముడి విషయంలో తమ్ముడి ధర్మాన్ని పాటించాలి. లేకపోతే రాముడు తల్లినే గౌరవించలేదు, మనం ఎందుకు గౌరవించాలంటాం? వెంకటేశ్వరుడు తల్లిగా నీకు మళ్ళీ అవకాశం ఇస్తున్నానన్నందుకు తల్లిగా ఎంత గొప్ప గౌరవం ఇచ్చాడంటే, లోకంలో అమ్మ అన్న మాటకి పట్టాభిషేకం ఏమిటి అంటే ఒక్కటే. కొడుకు ఎంత గొప్పవాడు కానివ్వండి, అమ్మని మా అమ్మ మా దగ్గరే ఉంటోందండి అన్న కొడుకెవరో వాడు తుచ్చుడు, వాడు సంస్కారం లేనివాడు. అమ్మ మీ దగ్గర ఉండడం ఏమిటి? ఎంత పెద్దదైపోయినా మా అమ్మ నా దగ్గరే ఉంటోందండి ఇప్పుడు అనకూడదు. మా అమ్మ చేతి అన్నం తింటున్నానండి అనాలి. అమ్మ ఎంత పెద్దదైపోనివ్వండి, ఆవిడ వండి పెట్టిందా లేదా అన్నదానితో కూడా సంబంధం ఉండదు. అమ్మని మించిన దైవం లేదు. అమ్మ అనారోగ్యంతో మంచంలో పడుకునున్నా కొడుకు అన్నం తిన్న సమయాన్ని లెక్కలో పెట్టుకుని చెప్తుంది. వాడు కడుపు నిండా అన్నం తినలేదని దగ్గరికి పిలిచి చేయి పట్టుకుని, ఏ నాన్న అంత గబగబా తిన్నావో, బావులేవా ఆధరవులు, కడుపు నిండలేదా అని వాడికి కొంచెం ఏదైనా ఓ 2 పళ్ళు పెట్టండి, వాడు ఇవాళ కడుపు నిండా తినలేదే అంటుంది. ఏం నాన్న మనసు బావులేదా అంటుంది. అమ్మ అంటే అన్నం పెడుతుంది.
వెంకటేశ్వరుడు లోకానికి అంతటికీ కూడా అమ్మని ఎలా గౌరవించాలో చూపించాలనుకున్నాడు. అనుకున్నాడు కాబట్టే వకుళమాతను ఎక్కడుంచాడు? వకుళమాతని మళ్ళీ వెళ్ళి ఎక్కడో ఉండమని చెప్పలేదు వెంకటేశ్వరుడు. వెంకటేశ్వరుడు ఏ ఆనందంలో విమానంలో ఉన్నాడో అక్కడే వకుళమాత కూడా ఉంది. ఉండి వంటశాలలోకి చూస్తూ ఉంటుంది. ఆవిడ కన్నాలుంటాయి, అందులోంచి చూస్తూ ఉంటుంది. చూస్తూ వెంకటేశ్వరుడికి వంట అమ్మ చేసి పెడుతోంది. అమ్మ చూసి, అమ్మ వంట వాళ్ళతో చేయించి పెట్టడం అంటే అమ్మ చేసి పెట్టడమే. వాడు సరిగా పోపు పెట్టకపోతే అమ్మే లేచెళ్ళి పోపు పెడుతుంది. ఒరే అన్ని మిరపకాయలు లేకరా మా అబ్బాయికి కారం అంటుంది. కాబట్టి అమ్మ చేతి అన్నం వెంకటేశ్వరుడు తింటున్నాడు. అంటే ఇప్పుడు వెంకటేశ్వరుడు మనని ఏం నేర్చుకోమని చెప్పాడు? ఒరే మీరు నా దగ్గరికి వచ్చి బుడుపులు ఇచ్చేసి నా దగ్గరికి వచ్చేసి పొర్లు దండాలు పెట్టేస్తే నేను పొంగిపోను. అమ్మని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో చేర్చడం అనేటటువంటి ప్రక్రియ ఈ దేశంలో ఆగిపోతే, వృద్ధాశ్రమాలు మూతబడిపోతే, ఎవరి తల్లిని తండ్రిని వాళ్ళు చూసుకుంటే, నువ్వు ఎక్కడ ఉన్నవాడవు అక్కడే ఉండి గోవిందా అన్నా నేను నిన్ను అనుగ్రహిస్తాను. మీ అమ్మని వృద్ధాశ్రమంలో చేర్చి నా దగ్గరికి వస్తే నిన్ను అనుగ్రహించాను. నేను మా అమ్మ చేతి అన్నం తింటున్నాను. నేను ఎక్కడున్నానో మా అమ్మ అక్కడే ఉంది, మా అమ్మతోనే కలిసి ఉన్నాను. అందుకే మీరు చూడండి, భవిష్యోత్తర పురాణం జాగ్రత్తగా చదవండి. ప్రతి కీలక ఘట్టంలో వెంకటేశ్వరుడు తల్లిని కలుపుకున్నాడు. కలుపుకుంటూ ఒక మాట చెప్పాడు, త్వమ్మే మాతా పితా దేవి భ్రాత మతులయేవచ అన్నాడు. అమ్మ నువ్వు నాకు అమ్మవే కాదమ్మా, ఈ అవతారంలో నాకు అన్నైనా తమ్ముడైనా మేనమామైనా తల్లి అయినా తండ్రి అయినా నువ్వే, ఇంకొకళ్ళు లేరమ్మా అన్నాడు. ఎందుకని? ఆవిడకొక్కరికే వరం ఇచ్చాడు కాబట్టి ఆవిడకొక్కటికే ఆ స్థానం ఇచ్చాడు. నందుడు అడగలేదు, ఆయన ఇవ్వలేదు. కాబట్టి భగవంతుని యొక్క అనుబంధాలని అర్థం చేసుకోవడం అనేటటువంటిది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నేను మీకు నిన్నటి నుంచి విఘ్నేశ్వరుడికి తల్లిదండ్రులతోటి మేనమామతోటి ఉన్న అనుబంధాలు చెప్తున్నాను. అవి పరస్పర పోషకాలు. ఒకళ్ళ వలన ఒకళ్ళు తరించడం అనేటటువంటి మాట ఉండదు. పరమశివుడికి కుమారుడిగా వినాయకుడు వచ్చినా, వినాయకుడు నా కుమారుడని పరమశివుడు అన్నా, శివుడు శివుడుగా మోక్షప్రదాత, పార్వతి పార్వతిగా మోక్షప్రదాత, వినాయకుడు వినాయకుడుగా మోక్షప్రదాత. రాముడికి తండ్రిగా దశరథుడు వచ్చినా దశరథుడు మోక్షప్రదాత కాడు, దశరథుడు అనుగ్రహప్రదాత కాడు. దశరథుడికి ప్రతిష్ట లేదు, దశరథుడికి దేవాలయాలు కట్టలేదు ఈ దేశంలో. కాబట్టి అనుబంధాలు అర్థం చేసుకునేటప్పుడు కొన్నింటిలోంచి ధర్మం మాత్రమే తీసుకోవాలి. కొన్నింటిలోంచి అన్నీ పరబ్రహ్మస్వరూపాలే అయినప్పుడు అన్నిటికీ వేరు వేరు దేవాలయాలు ఉండి అనుగ్రహిస్తాయి. శివుడికి దేవాలయం ఉంటుంది, అమ్మవారికి దేవాలయం ఉంటుంది, విష్ణువుకి దేవాలయం ఉంటుంది, వినాయకుడికి దేవాలయం ఉంటుంది. శివుడి గుళ్ళో వినాయకుడు ఉండొచ్చు, వినాయకుడి గుళ్ళో శివుడు ఉండొచ్చు, అమ్మవారి గుళ్ళో వినాయకుడు ఉండొచ్చు. శ్రీకాళహస్తి క్షేత్రానికి వినాయకుడితో కలిసి అమ్మవారు వాహనం మీద వచ్చింది అని ఇప్పటికీ చెప్తారు పెద్దలు. కాబట్టి ఎవరితో ఎవరు కలిసి ఉన్నారు, ఎవరికెవరు అనుగ్రహించారు, ఎవరికెవరు సాయపడ్డారన్న దానివల్ల ఒకరికన్నా ఒకరు తక్కువ అవ్వడం అన్నది ఉండదు. దానివలన లోకానికి ఒక పాఠం నేర్పడం అవుతూ ఉంటుంది. ఎవరికి వారే ఆ స్థాయిలో ఆ మూర్తి మోక్షప్రదాతగా పరబ్రహ్మస్వరూపంగా నిలబడతాడు. అంత మాత్రం చేత మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉపన్యాసాన్ని మీరు అన్వయం చేసి భగవంతుడు అప్పుడప్పుడు తల్లిదండ్రులుగా స్వీకరించిన వాళ్ళందరూ కూడా మోక్షప్రదాతలుగా స్వీకరించడాన్ని ఆర్షవాంగ్మయం అంగీకరించదు. అలా అయితే వినాయకుడి తండ్రి అయిన శివుడికి ఎన్ని దేవాలయాలు ఉన్నాయో రాముడికి తండ్రి అయిన దశరథుడికి అన్ని దేవాలయాలు ఉండాలి. దశరథుడి భార్య అయిన కౌసల్యా సుమిత్ర కైకేయులకి కూడా అన్ని దేవాలయాలు ఉండాలి. ఉన్నాయా? ఉండవు. ఎందుకుండవంటే ఒక్కటే కారణం, అప్పుడు ధర్మాన్ని అన్వయం చేస్తాం. రాముడు తండ్రి పట్ల ఎలా ప్రవర్తించాడు, తల్లుల పట్ల ఎలా ప్రవర్తించాడు. రాముడి లాంటి కొడుకున్నందుకు దశరథుడు ఏమయ్యాడు? నువ్వు నీ తండ్రికి కొడుకు అయినందుకు నీ తండ్రి ఉన్నత స్థానాలు పొందేటట్టు పుత్రధర్మాన్ని అలా నెరవేర్చు. అది తెలుసుకోవడం వరకే తప్ప యశోద నేను తల్లిగా ఉండిపోవాలని కోరుకున్నట్టు పురాణంలోనే లేదు. అసలు నాకు తల్లిగా ఉండాలన్న కోరికే మళ్ళీ శరీరం తెచ్చింది. అది లేకపోతే నేను ఐక్యమైపోయి ఉండేదాన్నని బాధపడింది అనడానికి మాత్రం సాక్ష్యాలు ఉన్నాయి పురాణంలో. కాబట్టి భగవంతుని పట్ల ఉండేటటువంటి అనుబంధాలని అర్థం చేసుకునేటప్పుడు ఏది ఎక్కడ ఉద్ధరణ హేతువో, ఏది అనుగ్రహ హేతువో, ఏది దేవతాస్వరూపమో జాగ్రత్తగా అర్థం చేసుకుని అన్వయం చేసుకుని ధర్మాన్ని ఎలా ఆచరించాలో అలా ఆచరించాలి తప్ప అక్కరలేని అనవసరపు అయోమయానికి గురి కాకూడదు. కాబట్టి భగవానుడైనటువంటి వినాయకుడికి శ్రీకాంతో మాతులో యస్య జననీ సర్వమంగళ జనక శంకరో దేవ తం వందే కుంజరాననం. ఓ కుంజరాననం అంటే కుంజర, ఒక్క ఏనుగుకే అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి.
కుంజరము అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే దానికి కణతల కింద చిన్న చిన్న సొట్టలు ఉంటాయి ఏనుక్కి ఉండి అందులోంచి మదజలం కారుతుంది. కారినప్పుడు తుమ్మెదలు వాళ్తాయి. తుమ్మెదలు కూడా చమత్కారంగా వాళ్తాయి. ఆడ తుమ్మెదల్ని ముందెళ్ళమంటాయి. ప్రేమతో మదజలాన్ని తాగిస్తాయి. వచ్చి వాళ్తే అది దాని చెవులతో తరువుకుంటుంది. ఆ తరిమినప్పుడు సీతాకోక చిలుకలు మళ్ళీ తుమ్మెదలు లేచిపోతూ ఉంటాయి. అది వినాయకుడి యొక్క విజయం అని చెప్పి దాని మీద అబ్బో ఎన్ని శ్లోకాలు వచ్చాయో లోకంలో. అలా అందమైనటువంటి మదధారలు కారుతూ ఉంటాడు ఆయన. ఆ తమ్వందే కుజరాననం, ఏనుగు ముఖమున్నవాడా అని కీర్తించారు. ఏనుగు ముఖం ఉంటే ఏమిటి గొప్పతనం? ఏనుగుకి ఒక లక్షణం ఉంటుంది. పెద్ద పని చెయ్యగలిగినా ఆయనే, చాలా చిన్న పని చెయ్యాలన్నా ఏనుగే. రెండిటి విషయంలోనూ కూడా కౌశలం ఏనుగుది. మీరు చూడండి, రోడ్డు మీద పెద్ద పెద్ద బండరాళ్ళు ఎత్తేటటువంటి యంత్రాన్ని తీసుకొచ్చి బండరాళ్ళు ఎత్తిస్తూ ఉంటారు. ఆ బండరాళ్ళు ఎత్తించేటటువంటి యంత్రాన్ని తీసుకొచ్చి కుట్టుడు సూదినో లేకపోతే చిన్న గుండు సూదినో ఎత్తమన్నారనుకోండి, అది ఎత్తలేదు. దానికి సాధ్యం కాదు. ఆ గుండు సూదిని అది ఎత్తదు. పెద్ద బండరాయి అయితే ఎత్తుతుంది. ఏనుగు ఒక్కదానికి ఉన్న లక్షణం ఏమిటంటే అది దాని తొండంతో దేవదారు దుంగని ఎత్తి అవతల బారేస్తుంది. కింద పడి ఉన్నటువంటి సూదిని తన చిన్న చిన్న కన్నులతో చూస్తూ తొండంతో పట్టి పైకెత్తి దానికి గుచ్చుకోకుండా మీకు గుచ్చుకోకుండా మీ చేతిలో పెడుతుంది. సూక్ష్మ బుద్ధి. చిన్న పని నుండి పెద్ద పని వరకు చేస్తుంది ఏనుగు. ఏనుగు ఎలా చిన్న పనికి పెద్ద పనికి అవసరమో అలా విఘ్నేశ్వరుడు ఈ పనికి అక్కర్లేదని నువ్వు నిర్ధారించడానికి అవకాశం లేదు. ఏ పనికైనా ఆయన అవసరం. అది కుంజరాననం అన్న మాటకు అర్థం. అంతటి బుద్ధి వైభవం ఉన్నవాడు. లోకంలో ఏ పనినైనా నిర్వహించడానికి సత్తా కలిగినటువంటి వాడు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.